ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమైన దించి చురుకైన మెలకునాన్ని గురించి మరో సూర్యదించిన అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈరోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాత్సల్యత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపలు ఇంతకాలం సజ్జీలలోంచి భద్రపరిచి కాచి కాబట్టి సంరక్షించారు. గడిచిన రాత్రి సుఖమైన దినిచ్చి మీరే తోడుగా ఉండి భద్రపరిచారు. అయ్యా, మరో సూర్యదినిచ్చారు. అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ రోజంతట్లో నాయన మీ కృప కనికర వాస్తులతో మాతో ఉంచండి. మీ దయ మాతో ఉంచండి. మేము చేయు ప్రతి పని ద్వారా మీరు మహింపచ్చి గణపరిచే భాగ్యాన్ని ఉండి మా రాకపోకలను భద్రపరచమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మా జీవితాల ద్వారా మీరు మహిమపరిచి మీరు కనపరిచి మీ కొరకు నాయన ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. బిడ్డల అవసరతలో మీకు మొరపెచ్చినారు, బిడ్డల యొక్క మొర ఆలకించి సహాయం ఇవ్వండి తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలు ప్రార్థన వసతి కోరి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి తండ్రి. రక్షణ అనుభవం లేని బిడ్డలకు నాయన రక్షణ భాగ్యాన్ని దయచేయండి నాయన. మా కోసం మీరు సిలువలో కాచిన రక్తాలను మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ బిడ్డగా అంగీకరించి తండ్రి రక్షణ అనుభవంలో తండ్రి అయ్యా మీలో ముందుకు సాగటానికి మీరు అక్కడికి సిద్ధపడి మీరు ఆత్మతరతబడి సంఘంలో మంచి జీవాన్ని పొందే భాగ్యాన్ని అందరికి అనుగ్రహించి మనం మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడు నాయన. ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన మరి అయ్యా ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి ఎగ్జామ్స్ రాయించున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి అయ్యా. విజయాన్ని అనుగ్రహిస్తున్న మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలు నాయన ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి. ఇంతకాలం కాపాడారు, నూతన సంవత్సరం దాయకిటినిచ్చారు, అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని స్తుతించి మాయంపచ్చి కనపచ్చి భాగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ వివాహ దినాలు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకి ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం ఇవ్వండి ఆయన తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలైనా తమ ప్రియులను పోగొట్టుకున్నారని జ్ఞాపం చేసుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. మీ అందున నిరీక్షించేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి. ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి నాయన. మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. మరొకసారి నాయన ఈరోజంతా కూడా మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచండి. తిరిగి రాత్రి గల ప్రార్థన సభలో పాల్గొనేంతవరకు నాయన మీ సహాయాన్ని అనుగ్రహించమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామముపేట విని బతిమాలుకొని వినంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నా సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక. ఆమేన్. నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.